పార్వతీపురం మన్యం జిల్లాలో 100 రోజుల విజన్ డాక్యుమెంట్ను అన్ని శాఖలు తక్షణమే తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047 పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రాథమిక రంగాల శాఖలతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చే విధంగా ప్రభుత్వ శాఖల 100 రోజుల విజన్ డాక్యుమెంటరీ తయారు చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సూచించారు. రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని, వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని అవసరమగు చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రాథమిక రంగాల శాఖలలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాన్యుడికి ఫలితాలు అందాలని జిల్లా స్థాయి నుంచి కుటుంబ స్థాయి వరకు ఒక యూనిట్ గా ప్రణాళికలు రచించాలని సూచించారు. అప్పుడే విజన్ డాక్యుమెంట్ కు సార్థకత చేకూరుతుందని అన్నారు. విజన్ 100 రోజుల డాక్యుమెంట్ రూపకల్పనకు అన్ని శాఖల అధికారులు అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న వనరులు, పరిస్థితులు, అభివృద్ధికి గల అవకాశాలను పేర్కొంటూ 100 రోజుల డాక్యుమెంట్ రూపకల్పన జరగాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఆరోగ్యం, సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, సామాజిక పురోగతి, పర్యావరణ సుస్థిరత, స్థిరమైన అభివృద్ధి వివరాలను పొందుపరచాలని ఆయన ఆదేశించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఈ డాక్యుమెంట్ ఎంతో అవసరమని తెలిపారు. ప్రాథమిక రంగాలు, తయారీ రంగాలు, సేవా రంగాల వారీగా స్పష్టమైన అవగాహన ఉండాలని ఆయన సూచించారు. ఈ నెల 26వ తేదీ నాటికి ముసాయిదా నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు.